వెల్కమ్ టు ఏవెంటీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎండలు బగ్గుమంటున్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రామ్నగర్, భవానీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల నిర్మానుష్యంగా మారాయి. చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, దుకాణదారులు, కొనుగోలుదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వడగాల్పులతో ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటల్లోపే పనులు ముగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ కోసం ప్రజలు భారీగా చేరుతుండగా దాతలు సేవలు అందిస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మంచిగా ఉంటుందని, తప్పనిసరిగా పిల్లలు, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎటువంటి అసౌకర్యం లేకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఒకటి ఏంటి అంటే, మన జిల్లాలో ఎవరైతే 1వ తరగతికి క్లాస్కి రావాల్సినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయడం, అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఒకవేళ అంగన్వాడీలో లేకపోయినా కూడా బయట అన్రిజిస్టర్డ్గా ఉన్నా కూడా వాళ్ళందరినీ 100% ఎన్రోల్మెంట్ చేయడం. దాని తర్వాత మనకి స్కూల్స్లో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ ఏం లేకుండా 1వ తరగతి నుంచి 2వ తరగతికి, అలాగే 2 నుంచి 3కి, అలాగే 9 నుంచి 10వ తరగతి వరకు కూడా ఎటువంటి ట్రాన్సిషన్లో డ్రాప్అవుట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ రిజిస్టర్ చేయడము. మూడోది, ముఖ్యంగా మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళ కిడ్స్ని కూడా పంపిస్తూ ఉన్నారు. ఈరోజు నేను కొత్తగూడ విలేజ్కి రావడం జరిగింది గంగవరంలో. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు కూడా చూశాను. సో ఆల్మోస్ట్ 25,000, 30,000 రూపాయలు చెల్లించి ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ పాఠశాలలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కిడ్స్ని పంపిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ హై. అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకి, ఎస్పెషల్లీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో 10 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, త్రాగునీటి అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. త్వరలో ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని, మిగిలిన సీసీ రోడ్డు పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. వెల్కమ్ టు ఏవెంటీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, యూనిఫామ్లు, పనిముట్లు అందించడంతో పాటు అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కొత్త కార్మికుల నియామకాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పులు, యూనిఫామ్, సబ్బులు కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ పనిముట్లు ఇవ్వాలి.
కార్మికులందరికీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. కార్మికులపై పనిభారం తగ్గించాలి. కార్మికులపై పనిభారం తగ్గించాలి. కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలి. కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలి. చెప్పులు యూనిఫామ్ సబ్బులు వెంటనే ఇవ్వాలి. ఇదో బోత్ సిఐటియు ఇదో బోత్ సిఐటియు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులందరికీ చెప్పులు యూనిఫామ్ సబ్బులు వెంటనే ఇవ్వాలి. ఇదో బోత్ సిఐటియు ఇదో బోత్ సిఐటియు కార్మికులందరికీ యూనిఫామ్ సబ్బులు వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ చెప్పులు యూనిఫామ్ సబ్బులు వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ పనిముట్లు ఇవ్వాలి. ఇదో బోత్ సిఐటియు ఇదో బోత్ సిఐటియు పనిముట్లు ఇవ్వకుండా పనిచేయాలని వేధించడం అన్యాయం. ఇదో బోత్ సిఐటియు యూనిఫామ్ చెప్పులు సబ్బులు వెంటనే ఇవ్వాలి. యూనిఫామ్ చెప్పులు సబ్బులు వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలి. మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలి. చనిపోయిన రిటైర్మెంట్ అయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ పనిముట్లు వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ పనిముట్లు వెంటనే ఇవ్వాలి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నేడు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక భావంతో సభ్యులు ఆలయ నియమ నిబంధనలు కాపాడుతామని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేశారు. చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయముగా నిస్వార్థముగా పక్షపాత రహితముగా భయము లేకుండా అభిమాన దురభిమానులకు తావివ్వకుండా మా కర్తవ్యమును నిర్వహించదననియు మరియు హిందూ దేవాదాయ చట్టము 30/1987 నందున్న నియమ నిబంధనలను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు ఆలస్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు గహంతి రాజయ్య కుటుంబాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతు మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆమె హెచ్చరించారు. వాళ్ళు రివ్యూ చేసి మీరు ఇట్లా చేయండి, రైస్ మిల్లర్స్తో మీరు మాట్లాడండి, ఇది చేయండి అంటే చేస్తారు. ఇంకా రైస్ మిల్లర్స్ వాళ్ళు కూడా మా టార్గెట్ వెళ్ళిపోయింది చేయమంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టాలి, అది చేయించండి. ఇప్పుడు నేను ఒక్కటే మాట అంటున్నాను, ఇవాళ 72 సెర్చ్ చేయండి, ఏముందా అది అది ఇప్పటి వరకే చేయాలి. నేను అనేది రోహిణి వచ్చింది, ఇప్పటి వరకే మీరు చేయాల్సింది ఉండే, లేట్ అయింది. నేను అనేది ఇంకా మీకు ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా ప్రతి దగ్గర ధర్నాలు చేయడానికి రైతులు ధర్నా చేద్దాం ఇలా ఆరస్తలేదు అనే వరకు వచ్చింది, అది రావద్దు కదా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు జోనల్ అధ్యక్షులు పద్మారావు మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు సాధించిన ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం సరికాదని అన్నారు. కార్మికుల శ్రమతో నడుస్తున్న సంస్థను కాపాడాలని అదనపు బస్సులు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. గ్రామ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. 20 సంవత్సరాల నుంచి చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ పొరపాటున ఈ శ్రీశక్తి టికెట్ ఇవ్వడం వల్ల
అతను సస్పెండ్ చేసి అతని కుటుంబము రోడ్డు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి మా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే 0 టికెట్ ఇచ్చే విధానాన్ని మరి మానుకొని పురుష ప్రయాణికుల వరకలి మరి ముఖ్యంగా మా ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు అయితే ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మిత్రులారా. ఎందుకంటే స్క్రాప్ బస్సులు ఆ బస్సు తీసుకొచ్చి లోపల పెడితే వాటికి ఏ ఊడిపోయినా కూడా కొత్త రిపేర్ చిన్న వస్తువులు కూడా తెచ్చి చేసే పరిస్థితులు లేవు. ఆ బస్సులు ఈ బస్సుకు ఆ బస్సుకు వాళ్ళు మారవలేక పాపం ఈ ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా మహిళా ప్రయాణికులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా ఈ ప్రభుత్వం యొక్క ఖ్యాతిని కీర్తిని ముందుకు తీసుకోవడంలో మా యొక్క గ్యారేజ్ కార్మికులకు మేము మా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇకపోతే ఈ డిపోలో ఒక 3 అంశాలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయంలో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ మిత్రులారా. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నెల రోజులుగా ధాన్యం తరలింపు ఆలస్యం అవుతుండటంతో రైతులు చంద్ర రహదారిపై రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివానందం రైతులతో మాట్లాడి రోజుకొక లారీ పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మన ఎంఆర్ఓ అంటాడు మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తాడు. ఈదికి అంబాజీపేట సెంటర్ మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్ ఉన్నాయి. వాటి ఏ లారీలు వస్తారు రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని ఎస్ఐ అంటాడు. మన ఎంఆర్ఓ అంటాడు చేసిన వద్ద కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతాం సార్ పబ్లిక్? అసలు 3 లారీ ఇది మళ్ళీ అసలు మన అగ్రహారంగా ఊరేసుకుంటే ఒక రైతు ఇదే న్యాయమా? ఇది వరి పెట్టినందుకు ఊరి తప్ప ఊరేసుకున్నట్టు అవుతుంది. ఈరోజు శంకరపేట మండలం అంబాజీపేట గ్రామంలో గత నెల రోజుల నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్న రైతులు, ఆరుగాలం కష్టపడ్డ రైతులందరికీ వడ్లన్నీ ఇక్కడే తెచ్చుకొని పోసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వస్తుండే. సన్న వడ్లకు ఒక లారీ, దొడ్డు వడ్లకు ఒక లారీ అని వస్తుండే. ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా ఇంత కూడా లేదు. ప్రభుత్వం ఇంత స్పందిస్తలేదు. రైతుల పక్షాన రైతులకు ఎందుకు ఇంత పగబట్టినట్టు ఉంటుంది ప్రభుత్వం మాకు అర్థం కావడం లేదు. వరదలు వద్దని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రభుత్వ అధికారులందరూ స్పందించి ఈరోజు మాకు లారీలు పంపించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి చీమకుట్టని ప్రభుత్వానికి, ఇలాంటి స్పందించిన ప్రభుత్వాలు ఇలాంటి మొద్దు నిద్ర వీడాలని మేము కోరుతున్నాం. నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 27-28 తేదీల్లో మంగళగిరిలో జరగనున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులతో నిర్వహించిన సమీక్షలో కార్యక్రమ ఏర్పాట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. రోడ్డుకి తూర్పు అంతా రామ్మోహన్ కాబట్టి జోగి దాని నుంచి కార్డు ద్వారా స్క్రీన్కి రావాలి కాబట్టి అవి చేయాలి. అదేవిధంగా కూడా మనం చేయాలి. అవన్నీ మీరు తీసుకోవాలి. క్లస్టర్ వాళ్ళు చూసి ప్రతి ప్రోగ్రామ్కి రూట్ మ్యాప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే కాబట్టి 12 ఇప్పుడు అల్లూరులో పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి ఒకటి కార్యాలయం ఒకటి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలోని ఏఎంసీ కూరగాయల మార్కెట్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న షాపులకు మార్కెట్ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ మార్కెట్ను పరిశీలించి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు నష్టం కలగకుండా తూకం ప్రక్రియను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విజిట్ చేయడం జరిగింది. ఇలా ట్రేడింగ్ లైసెన్స్ లేదని కొంతమందిని గుర్తించి
అందులో 2 షాపులను ఈరోజు గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. లైసెన్స్ త్వరగా తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ లైసెన్స్ ఉంటే వేరే వాళ్ళకు కూడా భయపడవలసిన అవసరం లేకుండా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మేము కల్పించి వాళ్ళకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆదాయం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసే దాని మీదకి వెళ్ళి పర్సెంటేజ్ మాకు 1% మాకు ఇవ్వడం జరుగుతుంది. అది మార్కెట్కి ఆదాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో లేకుండా కానీ ఈసారి మా ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని చేసిన వాళ్ళు కూడా మాకు సహకరించారు. లైసెన్సులు తీసుకుంటామని వాళ్ళు కూడా అది చేశారు. దాన్ని బట్టి మేము ఈరోజు నోటీసులు ఇచ్చాం. 6 రోజుల లోపల వాళ్ళు లైసెన్సులు తీసుకుంటామని మాకు కూడా హామీ. మార్కెట్ కమిటీ ఆమన్గల్ మార్కెట్ సెక్రటరీ. ఇక్కడ మార్కెట్ యార్డ్ నోటిఫైడ్ ఏరియాలో ఆమన్గల్ పట్టణంలో లైసెన్సు లేకుండా వ్యాపారం జరుగుతున్న ఫిర్యాదులు అవ్వడం జరిగింది. వాటి కోసం మేము ఇవాళ ఉదయమే స్పెషల్ డ్రైవ్తో మా కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ కలిసి స్పెషల్ డ్రైవ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2 కమిషన్ లైసెన్స్, 2 ట్రేడర్ లైసెన్స్, 2 ట్రేడర్స్ వృత్తి జరిగింది. వాళ్ళకు ట్రేడర్ లైసెన్స్ తీసుకోమని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మార్కెట్ కమిటీ పరిధిలో తీసుకొచ్చి నెలకు ఆదాయం కోల్పోకుండా వాళ్ళను మా మార్కెట్ యార్డ్లో తీసుకురావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ట్రేడర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉన్నారు. వాళ్ళకు రిపీట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు 3 రోజుల్లో దాన్ని చర్చించుకొని మార్కెట్ యార్డ్కి వచ్చి లైసెన్స్ కావాల్సిన ఫార్మాలిటీస్ లైసెన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మార్కెట్ యార్డ్లో ఇక్కడ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, సాంకేతిక రంగ పురోగతికి కీలక పాత్ర పోషించారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఇది ఎంతో ప్రేమగా ముని మనవడో, నెహ్రూ గారికి మనవడో, ఇందిరాగాంధీ బిడ్డ, అటువంటి కుటుంబంలో పుట్టి ఒక పైలట్గా తన ఉద్యోగం చేసుకుంటూ ఏ రకమైనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దానికి అందం శోభ. భావం సద్భావం లేని వాడు ఏ కార్యక్రమం పెట్టినా లాభం లేదు. అసలు 135వ వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మరియు నర్సాపురం మాజీ పార్లమెంట్ అని మన ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ మనంతరం మన రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి, రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరాలకే ఒక సేమ్ నాకన్నా చిన్న వయసులోనే ఆయన మన భారతదేశ ప్రధాని. జిల్లా భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కనుమూరి బాపిరాజు గారికి మరియు ఈ భారతదేశం కోసం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చిన్నతనంలోనే అయినప్పటికీ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పాత గంజాయి బ్యాచ్కు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పేరెంట్స్ మాట మీరు వినే పరిస్థితుల్లో లేరు. మరి జీతం తీసుకున్నాం కదా, యూనిఫామ్ వేసుకున్నాం కదా, చట్టాన్ని పరిరక్షించాలి కదా, మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీ అందరికీ. మీరు వింటారా లేదా, వినకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అంటే తర్వాత చూద్దాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి గుడి మీద చేసుకోండి, గుడి మీద కళ్ళు మూసుకుని మీ అమ్మానాలను తలుచుకొని చెప్తాను. చెవులు మాత్రం నా వైపు, నా వాయిస్ వినాలి. మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మానాలను తలుచుకోవద్దు. మీ అమ్మ నేను ఏం చేస్తారు, అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటుంది, నాన్న ఇంకా. నేను అప్రిషియేట్ తెలియజేస్తున్నాము ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడానికి. ఆల్రెడీ మన డిఎస్పీ గారు, మన సిఐ గారు చాలా మంచిగా మీ అందరికీ చెప్పారు. అంటే గాంజా తాగితే, గాంజా యూజ్ చేస్తే మీ మీద, మీ హెల్త్ మీద, మీ ఫ్యామిలీ మీద, సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మీకు చెప్పారు. అంటే మీరు ఇక్కడ చూస్తే మీ చాలామంది అంటే చాలా యంగ్గా కనిపిస్తారు నాకు. మీ అంటే ఏజ్ చాలా తక్కువే కనిపిస్తుంది మాకు ఏజ్ ప్రొఫైల్ చూస్తే. సో అంటే యువర్ ఫ్యూచర్, అంటే మీకు మొత్తం ఫ్యూచర్ ఉంటాయి మీ దగ్గర. ఈ స్టేజ్కి మీరు గాంజా తాగడం, గాంజా తాగేసి తిరగడం అలా అంటే మీ యాక్టివిటీ అంటే ఇది కౌన్సిలింగ్ ఇలాగే పెట్టాము. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. దేవస్థానం తరపున శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు. వరంగల్ జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంజీఎం సెంటర్లో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఆయుబ్ నేతృత్వం వహించగా మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, సాంకేతిక రంగానికి పునాదులు వేసిన నాయకుడని నేతలు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత మానీయుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎంజిఎం సెంటర్లో ఇలా ఘనంగా పూలమాలలతో సత్కరించుకుంటూ అతనికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. నిజంగా కూడా అలాంటి మహనీయునికి నివాళులు అర్పించడం మా జన్మను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని, పార్టీలకు అతీతంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ అయితేనేమి, 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయితేనేమి, చాలా ముందు చూపుతోటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అలాంటి ఒక మహనీయుడికి ఇలా పూలతో సత్కరించుకుంటూ అతను ఏదైతే సన్మార్గంలో నడిచి భారతదేశ అభివృద్ధికి పాటుపడ్డాడో, మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అతను సూచించిన మార్గాన్ని ఎన్నుకొని భారతదేశాన్ని అగ్రగామిలో ఉంచుట్లో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భద్రాచలం శ్రీ గోవింద కల్పవృక్ష నరసింహ సాలిగ్రామ ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ చైతన్య స్వామి దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం స్వామివారికి వేదాశీర్వచనం అందించి ప్రసాదం, నూతన వస్త్రాలు బహుకరించారు. ఆదిత్యా విశ్వేదేవావసవస్య సమాభరన్ మనోజ్యోతిర్జుషి సప్తహోత్ర జరుగుతుంది తప్పకుండా. దానికి ఈ ప్రభుత్వమే సంగ్రహణం అనగానే ఏం మేము ఈరోజు ఇంకా ఇప్పుడు కొల్లేరు ఉంది రైతుల రేలంగి మెదక్ జిల్లా తుప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగి తర్వాత మొత్తం వాహనానికి వ్యాపించాయి. ఈ ఘటనలో లారీలో ఉన్న 8 కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి విచారణ ప్రారంభించారు. మాట్లాడుకోవడలేరు కానీ మనం 1 గంట సమయంలో అందాదా కొంచెం అటు ఇటుగా నాగ్పూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రక్ 8 కార్లు తీసుకుని వెళ్తుంది. నాగలపల్లి బ్రిడ్జ్ పైన నేషనల్ హైవే 44 పైన నాగలపల్లి బ్రిడ్జ్ పైకి రాగానే యాక్సిడెంటల్గా అది హీట్ వల్ల ఉంటుంది. ఈ ఫైర్ అంటుకుంది దాంతో మాకు ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి కొద్దిగా మంటలు ఆపడం జరిగింది. కొంత ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు ఆపేసి ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి 8 కార్లు కూడా. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కంఠంనేని ఫంక్షన్ హాలులో బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ 2 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై భాజపా సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం సార్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.